వెల్కమ్ టు గుజరాత్ టైటన్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్రివ్యూ. వాంఖడే స్టేడియంలో ఇవాళ 7:30 మ్యాచ్. వెరీ వెరీ క్రూషియల్, స్పెషలీ ఫర్ ఆర్సీబీ. ఎందుకంటే ఇవాళ కనుక వాళ్ళు గెలిచి 8 విన్స్, 16 పాయింట్స్ కనుక చేరి తర్వాత ముంబై కనుక ఢిల్లీని బీట్ చేస్తే ఆర్సీబీ డెఫినెట్లీ త్రూ టు ద ప్లే ఆఫ్స్. కానీ వాళ్ళు ఓడిపోతే వాళ్ళు అవుట్ ఆఫ్ ది టోర్నమెంట్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళ నెట్ రన్ రేట్ చాలా పువర్గా ఉంది. అండ్ ఒకవేళ ఢిల్లీ ఓడిపోయినా సరే వర్సెస్ ముంబై ఇండియన్స్, ఢిల్లీకి మోస్ట్లీ నెట్ రన్ రేట్ వైజ్ ఆర్సీబీ కన్నా బెటర్గానే ఉంటుంది. అండ్ ఎస్ఆర్హెచ్ అండ్ పంజాబ్ మ్యాచ్లో కూడా అప్పటికి వాళ్ళకి ఒక క్లియర్ ఐడియా ఉంటుంది. ఢిల్లీకి కానీ బెంగళూరుకి కానీ వాళ్ళిద్దరికన్నా కూడా హయ్యర్ వెళ్ళాలంటే ఎస్ఆర్హెచ్కి కానీ పంజాబ్కి కానీ క్లియర్ ఈక్వేషన్ ఉంటుంది. సో 7 విన్స్ అనేది నాట్ ఎన్ ఆప్షన్ ఫర్ ఆర్సీబీ. డెఫినెట్లీ 8th విన్ కూడా అవసరమే. ఇవాళ వాళ్ళ లాస్ట్ లీగ్ గేమ్. అండ్ 8th విన్ సాధించడమే కాదు, తర్వాత ముంబై ఇండియన్స్ ఢిల్లీ క్యాపిటల్స్ని ఓడిస్తే గనక అప్పుడు డెఫినెట్లీ ఆర్సీబీని మనము టాప్ 4లో చూడొచ్చు. ఎందుకంటే ఓవరాల్గా ఈ టోర్నమెంట్లో కేవలం 6 చేంజెస్ మాత్రమే చేశారు. యూజువలీ మనకు ఆర్సీబీ అనగానే లాట్ ఆఫ్ చేంజెస్, వెరీ ఇన్కన్సిస్టెంట్ విత్ ద ప్లేయింగ్ 11. అట్లా మనకి ఏవైతే ఫ్యాక్టర్స్ ఫెమిలియర్గా చూస్తూ వచ్చామో లాస్ట్ ఆల్మోస్ట్ 5-6 ఇయర్స్ ఆఫ్ ఆర్సీబీ, ఈసారి చాలా వరకు క్రెడిట్ ఇవ్వాలి సంజయ్ బంగార్కి కానీ మైక్ హెసన్కి కానీ. ఒక మంచి కల్చర్ కానీ, ఒక టైప్ ఆఫ్ ఫిలాసఫీ అండ్ ఒక రకమైన కన్సిస్టెన్సీ కనిపించింది చాలా ఆస్పెక్ట్స్లో, క్రికెటింగ్ యాజ్ వెల్ యాజ్ నాన్ క్రికెటింగ్ యాక్టివిటీస్ చూసినా సరే ఓవరాల్ ఆర్సీబీ టీమ్ వైపు కనుక. బట్ ఇది కొంత ఎప్పుడైతే వాళ్ళు పంజాబ్కి అగెన్స్ట్గా చాలా క్రూషియల్ టైంలో 54 రన్స్తో ఓడిపోయారో వాళ్ళకి అసలు ఆల్ టుగెదర్ కంప్లీట్లీ ఈక్వేషన్ మారిపోయింది వాళ్ళకి ప్లే ఆఫ్స్ విషయానికి వచ్చేసరికి. బట్ అవన్నీ ఎక్కువగా ఆలోచించకుండా ఆర్సీబీ టూ మచ్ అబౌట్ ఫ్యూచర్ ఆర్ టూ మచ్ అబౌట్ పాస్ట్ ఆలోచించకుండా అట్ ద సేమ్ టైం వేరే టీమ్స్ యొక్క మ్యాచెస్ గురించి కూడా ముందే ఆలోచించకుండా ఇవాళ వాళ్ళ కంట్రోల్లో ఉన్నది ఏంటంటే జస్ట్ గుజరాత్ టైటన్స్ని ఓడించడము. ఆ ప్రాసెస్లో ఒకవేళ నెట్ రన్ రేట్ కూడా వాళ్ళు హయ్యర్గా ఇంక్రీజ్ చేసుకునే ఛాన్స్ ఉందంటే అప్పుడు ఫోకస్ చేయడం బెటర్. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ 2 పాయింట్స్. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ నుంచే నెట్ రన్ రేట్ టార్గెట్ చేస్తూ కనుక చాలా తొందరగా 100 బిలో ఆల్అవుట్ అయిపోయే ఛాన్స్ కూడా ఉండొచ్చు ఒకవేళ అంత హైగా ఏం చేస్తే. సో బెటర్ 2 పాయింట్స్ ఫస్ట్ ఫోకస్, సో దట్ వాళ్ళకి మళ్ళీ ముంబై వర్సెస్ ఢిల్లీ గేమ్ చాలా క్రూషియల్ అవుతుంది. అండ్ ముఖ్యంగా బిగ్ 3 ప్లేయర్స్ కాంట్రిబ్యూట్ చేయడం ఇప్పుడు ఇంకా హై టైం. కోహ్లీ, డూప్లెసిస్ అండ్ మ్యాక్స్వెల్. డూప్లెసిస్ మినిమం 3-4 గేమ్స్ గుడ్ కాంట్రిబ్యూషన్స్ ఉన్నాయి. బట్ అన్ఫార్చునేట్లీ కోహ్లీ ఒక ఇన్కన్సిస్టెంట్ అండ్ రఫ్ ప్యాచ్ ఇంకా కొనసాగుతోంది. బట్ ఇవాళ గనక కోహ్లీ తన ఏ గేమ్ని తీసుకొచ్చి ఒక సాలిడ్ నాక్ ఆడగలిగితే, ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అయితే నిన్న డికాక్ 140 నాట్అవుట్ ఆఫ్ 70 బాల్స్, కోహ్లీ సమ్వేర్ 70 or 80 టైప్ ఆఫ్ స్కోర్ అచీవ్ చేయగలిగినా సరే ఆర్సీబీకి చాలా బిగ్ బూస్ట్ ఉంటుంది. బికాజ్ ఆ రన్సే కాదు, ఓవరాల్ టీమ్ కాన్ఫిడెన్స్ కూడా 1.5 టైమ్స్ అలా అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలాంటి ఎనర్జీ అండ్ ఒక టైప్ ఆఫ్ వైబ్ ఉంటుంది కాబట్టి విరాట్ కోహ్లీ ఒక ప్రెజెన్స్ వల్ల డెఫినెట్లీ అన్ని 13 మ్యాచెస్ కూడా పక్కన పెట్టేసి ఇవాళ ఒక సాలిడ్ కాంట్రిబ్యూషన్ ఫర్ ద టీమ్ గనక రాగలిగితే ఫ్రమ్ ఎనీ ఆఫ్ దీస్ 3 ప్లేయర్స్, దీనిలో ముగ్గురు కాంట్రిబ్యూట్ చేస్తే మరీ మంచిది. ఆర్ఎల్స్ అట్లీస్ట్ 1 or 2 ప్లేయర్స్ కొంత బిగ్ నాక్ కనుక స్కోర్ చేయగలిగితే వాచ్ అవుట్ ఫర్ ఆర్సీబీ. అండ్ ఆల్సో మ్యాక్స్వెల్ కూడా డెఫినెట్లీ ఫామ్లోనే ఉన్నాడు, కానీ ఆ బిగ్ ఇన్నింగ్స్ అనేది మిస్ అవుతుంది. సో కొంతవరకు గుజరాత్ టైటన్స్కి అగెన్స్ట్గా స్పిన్నర్ రషీద్ ఖాన్కి అగెన్స్ట్ కూడా డీసెంట్ రికార్డే ఉంది. కొంత టార్గెట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి రషీద్ ఖాన్ని. సో వెరీ క్రూషియల్ బ్యాటిల్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఆల్సో బౌలింగ్ విషయానికి వచ్చేసరికి సిరాజ్ యొక్క ఎకనామీ రేట్ చూస్తే పవర్ ప్లేలో కానీ డెత్లో కానీ హయ్యర్గా ఉంది.
బట్ ఒక టాక్టికల్ మూవ్ లాగా సిరాజ్ని మిడిల్ ఓవర్స్లో కనుక వాడగలిగితే అదొక గ్రేట్ ఆప్షన్. ఎలా అయితే ఎస్ఆర్హెచ్ ఉమ్రన్ మలిక్ని ఎక్కువగా మిడిల్ ఓవర్స్లో ఉపయోగిస్తుందో, మేబీ సిరాజ్ మళ్ళీ కొంత ఫామ్లోకి వచ్చేంత వరకు మిడిల్ ఓవర్స్లో ప్రస్తుతం ఈ మ్యాచ్లో వాడగలిగితే అదొక గుడ్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. ఆల్సో మనం చూసినట్లయితే జాష్ హేజల్వుడ్ వర్సెస్ పంజాబ్ చాలా స్ట్రగుల్ అయ్యాడు. ఎవరికైనా సరే అలాంటి ఒక బ్యాడ్ గేమ్ వెరీ వెరీ కామన్. సో ఎక్స్పెక్ట్ జాష్ హేజల్వుడ్ టు కమ్ బ్యాక్ అని చెప్పుకోవచ్చు మనం. అండ్ ముఖ్యంగా అతను గిల్, సాహా, హార్దిక్ వికెట్స్ని టార్గెట్ చేయొచ్చు. అండ్ ఏమాత్రం గుజరాత్ని బ్యాక్ ఫుట్ మీద పుష్ చేయగలిగితే కనుక జాష్ హేజల్వుడ్ తన ఓపెనింగ్ స్పెల్తో ఆల్మోస్ట్ అక్కడే చాలా వరకు గేమ్ ఆర్సీబీ ఫేవర్లో మారిపోతుంది. అండ్ మంచి రైజ్ ఉంది అతనికి T20స్లో కూడా లాస్ట్ 2-3 ఇయర్స్ నుండి. సో పెద్దగా కన్సర్న్ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదని చెప్పుకోవచ్చు ఆర్సీబీ ఆ విషయంలో. అండ్ ఇంకోటి కనుక మనం చూసినట్లయితే వాళ్ళకి మిడిల్ ఓవర్స్లో కానీ ఓవరాల్గా యంగ్ బ్యాటర్స్ మంచి కాంట్రిబ్యూషన్స్ ఇస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ రజత్ పతిదార్, మహిపాల్ లోమ్రోర్, తర్వాత షబాజ్ అహ్మద్. సో దట్ కొంతవరకు డీకేకి మరీ సింగిల్ హ్యాండెడ్గా కాకుండా ఆ మాత్రం సపోర్ట్ రావడం అనేది గ్రేట్ అనే చెప్పుకోవచ్చు. సో పాజిటివ్ సైన్స్ కనుక చూసినట్లయితే ఆర్సీబీ యంగ్ బ్రిగేడ్ స్పెషలీ బ్యాటింగ్ డిపార్ట్మెంట్లో చాలా క్రెడిట్ ఇవ్వాలి. అండ్ వాళ్ళ ఫామ్ కూడా కంటిన్యూ అయితే బిగ్ గన్స్ కూడా కాంట్రిబ్యూట్ చేస్తే ఒక క్లీన్ అండ్ పర్ఫెక్ట్ పర్ఫార్మెన్స్ అవుతుంది ఆర్సీబీకి. అండ్ మనం చూస్తే కనుక ఎంతైనా కూడా కోహ్లీ వర్సెస్ షమి ఒక వెరీ బిగ్ బ్యాటిల్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ డీకే వర్సెస్ రషీద్. ఎందుకంటే రషీద్ ఖాన్కి అగేన్స్ట్గా కూడా కొంత స్ట్రగుల్ అవటం చూస్తూ వచ్చాం మనము దినేష్ కార్తిక్ని, ఐదర్ ఆర్సీపీలో కానీ కేకేఆర్కి ఆడుతున్నప్పుడు కానీ దినేష్ కార్తిక్. సో వెరీ వెరీ క్రూషియల్. గుజరాత్ అండ్ హార్దిక్ కూడా మేబీ 1 ఓవర్ ఆఫ్ రషీద్ మినిమం సేవ్ చేసుకుంటారు దినేష్ కార్తిక్ వచ్చే టైంకి. అండ్ ఇంకొక రకంగా చూడాలంటే కనుక ఆర్సీబీ ప్రెషర్లో ఎలా ఆడుతుంది అనేది చూడాలి. ఎందుకంటే గుజరాత్ గనక ఈ మ్యాచ్ని అస్సలు ఎక్స్పెరిమెంటేషన్ విధంగా తీసుకోకుండా ప్లే ఆఫ్స్కి ముందు ఒక చాలా స్ట్రాంగ్ మ్యాచ్గా తీసుకుంటే కనుక ఆర్సీబీ కూడా అస్సలు వాళ్ళకి ఈజీ టాస్క్ ఏమీ ఉండదు. సో ప్రెషర్లో ఎలా ఆడుతుంది అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. బట్ ఒకవేళ గుజరాత్ కనుక కీ ప్లేయర్స్కి రెస్ట్ ఇచ్చి కొంత ఫ్రెష్ స్క్వాడ్తో కనుక వస్తే అది కూడా అంత ఈజీ కాదనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం చూస్తూ వచ్చాం ఈ ఐపీఎల్లో కూడా ఎవరైతే రీప్లేస్మెంట్ ప్లేయర్స్ లేదా యంగ్ ప్లేయర్స్ వస్తున్నారో వాళ్ళు కూడా కొంతవరకు అన్నోన్ కమోడిటీస్ అవ్వడం వల్ల అండ్ వాళ్ళు కూడా ఎంతో హంగ్రీగా ఉంటారు. ఎక్కువ మ్యాచెస్ బెంచ్లో ఉన్న తర్వాత సడన్గా ఒక ఆపర్చునిటీ వచ్చినా సరే ఈ ఐపీఎల్ లాంటి ప్లాట్ఫామ్లో ప్రూవ్ చేసుకుందామనే ఉంటారు. సో ఆర్సీబీకి ఒక స్టర్న్ ఛాలెంజ్ ఉందనే చెప్పుకోవచ్చు. ఒక కష్టమైన మ్యాచప్పే ఉంది ఇవాళ. బట్ డెఫినెట్లీ మంచి ప్లేయర్సే ఉన్నారు, ఒక చక్కటి సపోర్ట్ స్టాఫ్ అండ్ మేనేజ్మెంట్ కూడా ఉంది. సో డోంట్ రూల్ అవుట్ ఆర్సీబీ అని చెప్పుకోవచ్చు. గుజరాత్ విషయానికి వచ్చేసరికి వాళ్ళు కొంతవరకు లాస్ట్ ఫ్యూ గేమ్స్లో అక్కడక్కడ ఓడిపోయినప్పటికీ ఓవరాల్గా 10 విన్స్ అవుట్ ఆఫ్ 13 గేమ్స్ అనేది చాలా క్రెడిట్ ఇవ్వాలి. అండ్ వర్సెస్ సిఎస్కే కూడా గెలవటం మనం చూసాము. సో దట్ ఈస్ అ గ్రేట్ సైన్. ఆల్సో మనం చూసినట్లయితే వాళ్ళు బ్యాటింగ్ ఫస్ట్ కానీ బ్యాటింగ్ సెకండ్ కానీ రెండు విధాలుగా కూడా బాగానే స్ట్రాంగ్గానే కనిపిస్తున్నారు. సో మేబీ టాస్ విషయానికి వచ్చేసరికి కూడా ఇవాళ ఏ టీం కూడా అంత పర్టిక్యులర్ ఫార్ములా లేదని చెప్పుకోవచ్చు వాంఖేడే స్టేడియంలో. ఈవెన్ నైట్ మ్యాచెస్లో కొన్నిసార్లు టీమ్స్ చేజింగ్ విధంగా గెలిచాయి. అండ్ ఈ మధ్య పిచ్చెస్ స్లో అవటం వల్ల ఫస్ట్ బ్యాటింగ్ చేసిన సందర్భాల్లో గెలిచిన ఇన్స్టెన్సెస్ కూడా మనం చూసాము. సో ఆ రకంగా మరి మేబీ ఆర్సీబీ నెట్ రన్ రేట్ కనుక దృష్టిలో పెట్టుకుంటే ఫస్ట్ బ్యాటింగ్ చేయాలనుకుంటుంది, లేదా ఒక టార్గెట్ ఉంటే బెటర్ అనుకుంటే కనుక బౌలింగ్ తీసుకున్నా కూడా అసలు తప్పులేదు.
అండ్ గుజరాత్ విషయానికి వచ్చేసరికి వాళ్ళు లీస్ట్ నెంబర్ ఆఫ్ సిక్సెస్ కొట్టారు, బట్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఫోర్స్ ఇన్ ద టోర్నమెంట్. సో T20ని రీడిఫైన్ చేస్తున్నారు ఒక రకంగా, వన్ ఆఫ్ ది టాప్ టీమ్స్ అని చెప్పుకోవచ్చు. ఆల్సో వాళ్ళకి డెత్ ఓవర్స్లో బెస్ట్ ఎకనామీ రేట్ ఉంది. అది ఏ టీంకైనా సరే నిజంగా గోల్డ్ అని చెప్పుకోవచ్చు. చేంజెస్ విషయానికి వచ్చేసరికి యష్ దయాల, ప్రదీప్ సాంగ్వానా అదొక బిగ్ డెసిషన్ అవుతుంది గుజరాత్కి. ఆల్సో పవర్ ప్లే విషయంలో ఎకనామీ రేట్స్ వైజ్ కొంతవరకు యష్ దయాల్ కానీ అల్జరీ జోసెఫ్కి హయ్యర్గా ఉన్నాయి వాళ్ళ ఎకనామీ రేట్స్. సో మేబీ మరి 1 ఓవర్ ఆఫ్ రషీద్ ఖాన్ అండ్ ఎక్కువగా షమీతోనే ఫినిష్ చేయడానికి చూస్తారేమో. ఆల్సో ఇంకొక చేంజ్ ఏంటంటే మనం లాకీ ఫెర్గ్యూసన్ని కొన్ని మ్యాచెస్ నుంచి చూడట్లేదు. మరి అది వాళ్ళు టాక్టికల్గా ప్లే ఆఫ్స్కి ముందు ఒక మ్యాచ్ కోసం సేవ్ చేశారా, లేకపోతే ఇప్పుడు పెకింగ్ ఆర్డర్లో అల్జరీ జోసెఫ్ హయ్యర్ దాన్ లాకీ ఫెర్గ్యూసనా అనేది మనకి ఇంకా తెలియదు. సో ఇవాళ మరి వేడ్ ఉంటాడా 11లో? ఒకవేళ వేడ్ ఉంటే కనుక ఓన్లీ 1 ఆఫ్ అల్జరీ జోసెఫ్ ఆర్ లాకీ ఫెర్గ్యూసన్ని మనం చూస్తాం 11లో. ఒకవేళ వేడ్ బదులు ఇంకొక ఇండియన్ బ్యాటర్ కనుక వస్తే అప్పుడు ఇద్దరిని చూసే అవకాశం ఉంటుంది, బోత్ జోసెఫ్ యాజ్ వెల్ యాజ్ ఫెర్గ్యూసన్. సో మరి అక్కడ గుజరాత్ యొక్క థింకింగ్ ఏంటనేది మనకు తెలుసుకోవడానికి ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. ఎందుకంటే లాకీ ఫెర్గ్యూసన్ లాంటి అద్భుతమైన వెపన్ని కూడా వాళ్ళు 11లో లేకుండా ఎక్కువ మ్యాచెస్ ఆడారని మనము గెస్ చేయొచ్చు. ఇంకోటి కనుక మనం చూసినట్లయితే హార్దిక్ యొక్క ఫామ్ కూడా కొంతవరకు కన్సర్నింగ్గా ఉంది. లాస్ట్ 5-6 మ్యాచెస్లో కొంతవరకు స్ట్రగుల్ అవుతున్నాడు. అండ్ అదే టైంలో బౌలింగ్ విషయం కూడా ఎక్కువ కాంట్రిబ్యూట్ చేయలేకపోతున్నాడు. కాబట్టి హార్దిక్ ద బ్యాటర్ ఫామ్లోకి రావడం అనేది గుజరాత్కి వెరీ ఇంపార్టెంట్ బిఫోర్ ప్లే ఆఫ్స్. సో ఎక్స్పెక్ట్ గుడ్ నాక్ హార్దిక్ నుండి ఇవాళ. ఆల్సో సాహా ఒక గ్రేట్ స్టోరీ అని చెప్పుకోవచ్చు. పవర్ ప్లేలో అసలు అద్భుతమైన స్ట్రైక్ రేట్, కానీ పవర్ ప్లే తర్వాత కూడా కంటిన్యూ అయితే సాహా స్ట్రైక్ రేట్ బాగా డ్రాప్ అయిపోతుంది. సో మనం ఎక్కువ క్రిటిసైజ్ చేయకూడదు సాహాని, ఎందుకంటే జాబ్ డెఫినెట్లీ చేస్తున్నాడు గుజరాత్కి. అండ్ గిల్ మీద కూడా చాలా వరకు ప్రెషర్ తగ్గిపోతుంది. బట్ ఒకవేళ సాహా కనుక లాంగ్ ఇన్నింగ్స్ ఆడుతుంటే కనుక మిడిల్ ఓవర్స్లో తన స్ట్రైక్ రేట్ ఇంప్రూవ్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది గుజరాత్కి. అండ్ ఇంకొన్ని కీ బ్యాటిల్స్ చూసినట్లయితే టెవాటియా వర్సెస్ హర్షల్ పటేల్, అలాగే జాష్ హేజల్వుడ్ వర్సెస్ గిల్, సిరాజ్ వర్సెస్ గిల్, అట్లాగే హసరంగా వన్ ఆఫ్ ది టాప్ వికెట్ టేకర్స్ మిడిల్ ఓవర్స్లో స్పెషలీ. సో పర్పుల్ క్యాప్ వైపు కూడా ఇంకా దూసుకుపోతున్నాడు అతను. మరి మిల్లర్కి అగెన్స్ట్గా కానీ టెవాటియాకి అగెన్స్ట్గా హార్దిక్ అగెన్స్ట్గా ఎట్లా ఉంటుంది ఆ బ్యాటిల్, వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ అట్ ద సేమ్ టైం రషీద్ లాస్ట్ 3 మ్యాచెస్లో 7 వికెట్స్ తీశాడు. యూజువలీ రషీద్ ఎకనామికల్గా అలా వేస్తూనే ఉన్నాడు, అది వెరీ కామన్. బట్ వికెట్స్ కూడా చాలా తీశాడు లాస్ట్ ఫ్యూ గేమ్స్లో. పిచ్చెస్ కూడా ఇంకా స్లోవర్ అవుతున్నాయి. సో రషీద్ కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటాడు అద్భుతమైన ప్లేయర్స్ యొక్క వికెట్స్ తీయడానికి. సో ఓవరాల్గా అఫ్కోర్స్ ఆర్సీబీకి వెరీ వెరీ క్రూషియల్ మ్యాచ్. బట్ ప్రెషర్ని తట్టుకోగలుగుతారా? ఒకవేళ ఇవాళ వాళ్ళు గెలిచి 8 విన్స్కి రాగలిగితే టోర్నమెంట్ ఇంకా ఎలా ఉంటుంది, ఇంకా అద్భుతంగా ఉంటుంది. అన్ఫార్చునేట్లీ నిన్న కేకేఆర్ ఒక గ్రేట్ ఫైట్ ఇచ్చినప్పటికీ 2 రన్స్తో ఓడిపోవడం వల్ల వాళ్ళు అవుట్ ఆఫ్ ది టోర్నమెంట్ అయిపోయారు. కానీ వాళ్ళ ఆర్సీబీ వాళ్ళ నర్వ్ని హోల్డ్ చేసుకుని ఎలైవ్ ఉంటే కనుక టోర్నమెంట్లో చెప్పలేము. మనం ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నాం, మేబీ ఇంకో 1 వీక్ 10 డేస్ తర్వాత ఒకవేళ వాళ్ళ ప్లే ఆఫ్స్కి క్వాలిఫై అయితే అప్పుడు ఇంకా 4లో ఎవరు గెలుస్తారు ఫైనల్ అనేది చెప్పడం వెరీ డిఫికల్ట్. సో ఆర్సీబీ టికెట్ ఫర్ ప్లే ఆఫ్స్ అనేది జరగాలి అంటే ఇవాళ వెరీ వెరీ క్రూషియల్ మ్యాచ్. థ్యాంక్ యూ.